చూసి ఉత్తముడయ్యే మంచి బుద్ధిని ప్రసాదించన్నాడు. ఎందుకట అంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేసి చంపడం అనే నీచాతి నీచ లక్షణం ఇంకా ఎంత క్రూరుడికి ఉండకూడదు. దానివల్ల ఘోర నరకాల పాలు అవుతారు. వీడు అలా నరకానికి వెళ్ళకూడదు. వీడు నన్ను చంపాడు, ఈ పాపం వల్ల వీడు చాలా కాలం పాటు నరకంలో పడతాడు, మళ్ళీ భూమి మీద పుడతాడు, మళ్ళీ పాపాలు చేస్తాడు, మళ్ళీ నరకానికి పోతాడు. పునరపి నరకం పునరపి భూలోక క్రూర జన్మ సిద్ధి. ఈ రెండు లక్షణములు వీడికి ఉండకూడదు. అందుకని వీడిని అనుగ్రహించి వీడు ఈ రోజు నుంచి కరుణాస్వరూపుడు అవ్వాలి అనగానే బ్రహ్మ మెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ నాడీజంగుడు పూర్వకాలంలో ఒక వేద పండితుడు వేదం చదువుకుంటున్న రోజుల్లో శివకేశవులకి భేదతత్వం పాటించటం వల్ల వీడు ఈ కొంగ జన్మెత్తాడు. అయినా పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల నా లోకానికి వచ్చే ఏర్పాటు చేశాను. ఇప్పటికి కూడా పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఇతడికి కృతజ్ఞత అంటే ద్వేషం కలిగింది. ఇక మీదట మానవులు ఎవరైనా భూలోకంలో ఈ కథ విని చేసిన మేలు మరిచిపోకుండా ఉపకారం చేసిన వాడికి అపకారం చేయకుండా సాధ్యమైనంత వరకు అందరినీ కరుణతో చూడాలి అని ఆజ్ఞాపించాడు. ఇలా కరుణాస్వరూపులంతా దివ్యలోకాలకు వెడతారు, కృతజ్ఞులు నరకానికి పోతారు, నరకం నుంచి భూలోకానికి వచ్చాక కూడా మళ్ళీ కృతజ్ఞ భావంతో ఉంటారు అని చెప్పాడు. అదే గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఏమని చెప్పాడు? కృతజ్ఞ భావమీ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నముల్. చేసిన మేలు మరిచి మేలు చేసిన వారికి కూడా కీడు చేసేవారున్నారే, వీరంతా నరకమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన మానవులు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెబుతున్నాడు అనమాట అంతరార్థంలో? వీలున్నంత వరకు ఉపకారం చేసిన వాడిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని వాడికి మళ్ళీ ఉపకారం చెయ్యాలి తప్ప అపకారం మాత్రం చెయ్యరాదు. ఇలాంటి వాళ్ళంతా చచ్చిపోయేటప్పుడు ఎలాంటి నరకాన్ని అనుభవిస్తారో వినండి. ఈ కథ కొంచెం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిన పురాణం ఉండో ఇది. మనందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టడం అనేది తప్పదు. ఈ శరీరం పుట్టింది అంటేనే విడిచిపెట్టడానికే, అందుకే దీనికి శరీరము అని పేరు. శీర్యతే ఇది శరీరః అని. శరీరం అంటే ఎందుకన్నారంటే శీర్యతే ఇది శరీరం. శీర్యతే నశించిపోవునది, జీర్ణించిపోవునది. శీర్యము అంటే నశించిపోవటం. ఒక గొలుసు తెగి కింద పడిపోతే శీర్యమైన గొలుసు అంటే గొలుసు తెగిపడింది. బట్టలు చిరిగిపోయి పాడైపోతే శీర్య వస్త్రం అంటాం. అలాగే శరీరం కూడా క్రమంగా వార్ధక్యం రాగానే కళ్ళు కనిపించవు, పళ్ళు పని చెయ్యవు, ఊడిపోతాయి, ముక్కులు సరిగ్గా వాసన చూడలేవు, చెవులు వినిపించవు, అవయవాలు శిథిలం అయిపోతాయి, క్రమక్రమంగా తడబడుతుంది, బుద్ధిలో కూడా లక్షణంలో తేడా వస్తుంది, చేదస్థం పెరుగుతుంది, ఒకరి మాట వినరు, అనవసర ప్రసంగాలు ఎక్కువైపోతాయి, క్రమంగా శరీరం నశించిపోతుంది. అందుకని శరీరం అంటే ఈ లక్షణములతో నశించున్నది. ఎంత ఆశ్చర్యం! అది ఈ శరీరం లక్షణం. ఈ శరీరానికి పోయే కాలం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి వారి వారి కర్మల వల్ల ఆయువు తీరి ఎలా నశిస్తారో చెబుతున్నా విను. దానము, జపం ఇవి బాగా చేసేవాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు. వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టేవాళ్ళు, మంచినీళ్లు దానం చేసేవాళ్ళు, మీ ఊళ్ళోకి ఎవరైనా పండితులు వస్తే పండితుడు వచ్చాడా అని ఆ పండితుడిని గౌరవించి వస్త్రము, ఆహారము ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అత్యద్భుతమైనటువంటి గొప్ప యోగం ఏమిటో తెలుసా? తథా పురాణ వక్తారం. అన్నిటికంటే గొప్ప పుణ్యం పురాణ వక్తారం. పురాణములను చెప్పేవాళ్ళం మేము. కొద్దిగా సౌండ్ పెట్టినాను, లైట్గా, ఎక్కువద్దు. పురాణ వక్తారం అనగా వక్త ఉపన్యసించువాడు, చెప్పువాడు. దేనిని చెప్పేవాడు? పురాణ వక్త, పురాణములు చెప్పేవాడు. అదే ద్వితీయ విభక్తిలో పురాణ వక్తారం. పురాణములను చెప్పేటటువంటి వ్యక్తి సాక్షాత్ పరమేశ్వరుడు. ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణురు గురురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పింది ఈ పురాణ వక్త గురించి ప్రత్యేకంగా. అటువంటి వాడు మీ ఊరికి వస్తేట ఎప్పుడైనా వెంటనే సాష్టాంగ నమస్కారం చేయండి. ఎంత వయస్సు అయినా సరే పట్టించుకోవద్దు. వినయంగా పాద నమస్కారం చెయ్యండి, తోచిన దానం చెయ్యండి.
వీలుంటే పొగడండి, లేకపోతే తిట్టకండి. ఏమీ చేయలేకపోయినా పర్వాలా, కానీ కనీసం తిట్టకూడదు. ఎందుకనంటే అధ్యాత్మ విద్యాదాతారం నైవ మన్యంతి ఏ గురు నా ఏవ మన్యంతి ఏ గురు తథా పురాణ వక్తారం తే వై నరకగామినః. ఆధ్యాత్మిక విషయాలని బోధించేవాడు, మీకు గురువు, మంత్రోపదేశం వంటివి చేసి పురాణాలు చెప్పి ధర్మ సందేహాలు తీర్చేటటువంటి గురువు, ఇదిగో పురాణములు చెప్పేవాడు. ఇటువంటి వాడికి వీలున్నంత మర్యాద చెయ్యి, గౌరవించు, పూజించు. ఒకవేళ పూజించకపోతే తేవై నరకగామినః. తే అంటే వారు, అంటే ఎవరు? పూజించని వారు. నరకగామినః వై, వాళ్లే కదా నరకానికి పోయేవాళ్ళు అని అర్థం. అంటే నరకానికి ఈ దుర్మార్గులు పోతారు. అందుకే ఇప్పటికి కూడా పూర్వకాలంలో పురాణం చెప్పడానికి అలా ఎవరైనా వస్తూ ఉంటే అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు కూడా వెంటనే లేచి నిలబడేవారట, ఓపిక ఉన్నంత వరకు. మోకాళ్ళు నొప్పులు, పాపం ఇబ్బంది ఉన్నవాళ్ళు లేవకూడదు. శరీరం సహకరిస్తే టక్కున లేచి నిలబడి వినయంగా నమస్కరించి వీలుంటే సాష్టాంగపడి అటువంటి వ్యక్తిని ఎంత గౌరవిస్తే అంత పుణ్యము. ఒకవేళ గౌరవించకపోతే తే వై నరకగామినః, వారు నరకమునకు పోతారు. నరకానికి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ లిస్టు వీళ్ళదనమాట. లిస్టుల్లో కూడా ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, లాస్ట్ లిస్ట్ అని పెడతారులేండి. ఎలక్షన్లే 4 విడతలుగా పెట్టట్లా, 5 విడతలుగా. అలాగే నరకానికి వెళ్ళే వాళ్ళలో మొట్టమొదటి పోయేవాళ్ళు వీళ్ళు. రెండో వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులను గౌరవించని వాళ్ళు. ఇక మూడో వాళ్ళు మిగతా చాలా లిస్టు చెప్పారు ఆయా పాపాలు. కాబట్టి పౌరాణికుల్ని గౌరవిస్తే చివరి క్షణాల్లో ఎంత సుఖంగా శరీరం విడిచిపెడతామో, సుఖంగా శరీరం విడిచిపెట్టడానికి అంతకంటే మరో మార్గం లేదట. నరక మార్గం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ మార్గాన్ని బాగా వర్ణిస్తాడు క్రమక్రమంగా. ఆ నరక మార్గానికి వెళ్లకుండా ఉండాలంటే ఏమేం చేయాలి అంటే బైపాస్ అని ఒకటి ఉంది. మీకు ఈ భాషలో చెబితే అర్థమవుతుంది. స్వర్గానికి వెళ్లే ముందు అతి భయంకరమైన వైతరణి నది, వైతరణి దాటాక యమ మార్గం, యమ మార్గం దాటాక యమధర్మరాజు గారి నగరం సంయమనీపురం వెళ్ళి అది దాటి స్వర్గానికి వెళ్ళాలి ఎవరైనా. కానీ అలా వెళ్ళక్కర్లేకుండా పక్కన నుంచి ఇంకొక మార్గం, సుఖ మార్గం ఉంటుంది. దాన్ని స్వర్గానికి బైపాస్ లేదా బ్రహ్మలోకానికి బైపాస్, కైలాసానికి బైపాస్ అంటారు. ఈ మార్గం చాలా బాగుంటుంది. ఇక్కడ టోల్గేట్లు కూడా ఉండవు, దోచేయడం మాయిదారివి. ఆ దోపిడీ లేకుండా సుఖంగా వెళ్ళాలంటే ఎవరు వెడతారు అంటే గురువులను గౌరవించువారు, అన్నదాతలు, జలదాతలు, ఇంకా భూమిదాతారం, భూమిని దానం చేసేటటువంటి వారు. ఇటువంటి వాళ్ళు నరకం నుంచి కాకుండా పోతారట. చాలా అత్యద్భుతమైన ఒక శ్లోకం చెప్పారు. ఏమని అంటే, నాయనలారా, నరకానికి వెళ్లకుండా ఆకాశ మార్గంలో దివ్య విమానంలో వెళ్ళడానికి భూమి దానం చెయ్యండి. భూమిదాన ప్రదానరాహ విమానైః సోజ్వలైర్యాంతి. గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ. విమానైః సోజ్వలైః యాంతి భూమిదాన ప్రదానరాహ. అందుకని పూర్వం భూదానం ప్రత్యేకంగా చేయించేవారు. ఈ చచ్చినవాడి సమయానికి అప్పుడు చేయటం కాదు, ముందే చేసుకోవాలి. భూదానం చేసుకుంటే దివ్య విమానంలో పైనుంచి వెళ్ళిపోతాడు. కింద నరకం కనపడుతూ ఉంటుంది. వీడు ఆ నరకం చూడక్కర్లా, అందులోకి వెళ్ళక్కర్లా, హాయిగా పైనుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి డైరెక్ట్గా దివ్యలోకానికి వెళ్ళిపోతాడు. భూదానం అన్నదానం కంటే గొప్ప తెలుసా? ఎందుకో తెలుసా? అన్నం భూమి నుంచి పుట్టింది, గృహం భూమి మీదే, అన్ని సుఖాలు భూమి మీదే అనుభవించగలడు వీడు ఈ శరీరంతో. కాబట్టి క్షితిదానమిచ్చు నతడును నతికాంక్ష పరిగ్రహించు నతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్ అని వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తితో అన్నాడు. భూమిని దానం ఇచ్చినవాడు, ఆ భూమిని సంతోషంతో పుచ్చుకునేవాడు, ఇద్దరూ కూడా పాపాల నుంచి విముక్తి పొంది 100 దివ్య సంవత్సరములు హాయిగా బ్రహ్మలోకంలో ఉంటారు, స్వర్గంలో ఉంటారు అన్నారు.
ఎందుకంటే సమస్త సుఖాలకి ఈ భూమే నిలయం గనక. అందువల్ల భూదానం చేసేవారు అలా వెడతారు. ఇంకా వేదములను గౌరవించేవారు అంత్యకాలములో శ్రీశైల క్షేత్రాన్ని, గయా క్షేత్రాన్ని, 2 క్షేత్రాల గురించి చెప్పారు. ఇక్కడ ఇది చాలా గొప్పది. అందరికీ సహజంగా గయకి వెళ్ళి పిండ ప్రదానం చేయడం, గయా క్షేత్రం గురించి తెలుసు కదా. ప్రాణాపాయ స్థితి వస్తోందంటే వెంటనే శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే, శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే అని తలుచుకోండి. మాకు సంస్కృతం చదవడం రాదనుకుంటే శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలం, గయా గయా గయా, కాశీ కాశీ కాశీ, ఈ క్షేత్రాలని తలుచుకుంటే గ్యారంటీగా వాడు నరకానికి వెళ్ళడు. యమకింకరులు వాడికి కనపడిన హడిలి పారిపోతారు. నేను చెబుతున్నది ప్రామాణిక వాక్యం, గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం అంత ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రాల్లో చేరింది. మన అదృష్టవశాత్తు తెలుగు వాళ్లకున్న ఏకైక జ్యోతిర్లింగం అండి ఇది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటా రెండా 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కటి మనకు దక్కింది. మీరు చూడండి ఎంత అదృష్టవంతులమో మనం. ఇంకా ఈ యోగం దక్షిణాదిలో తెలుగు వాళ్ళకి మహాయోగం. అందువల్ల మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు చాలామంది అడుగుతారు, అన్నీ ఉత్తర భారత్లో ఉన్న ఎక్కువగాను, ఇటు దాక్షిణాత్యంలో తక్కువ. వరసగా మనకి సౌరాష్ట్రే సోమనాథంచ, ఇది గుజరాత్లో ఉంది. సౌరాష్ట్రం అంటే శ్రీశైలే మల్లికార్జునం, ఇది ఒక్కటే మనకి తెలుగు వాళ్ళకి. ఉజ్జయిన్యాం మహాకాలం, ఇది మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. ఓంకారం అమలేశ్వరం, ఇది మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. ప్రజ్వల్యాం వైద్యనాథంచ, ఇది కాస్త వెళ్ళి మహారాష్ట్రలో పోయింది. ఈ ఉత్తరప్రదేశ్లో కూడా ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం అది బీహార్లో 2గా చీలిపోయాక ఒక భాగాన్ని ఏదో అంటున్నాం మనం, జార్ఖండ్ అంటున్నాం, అందులోకి వెళ్ళిపోయింది. కానీ బీహార్లో ఉంది మొత్తం మీద ఒకటి. డాకిన్యాం భీమశంకరం, ఇది మళ్ళీ డాకిని భీమశంకరుడు మహారాష్ట్రలో ఉన్నాడు. డాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం, ఇది మాత్రం తమిళనాడులో ఉంది. నాగేశం దారుకావనే, ఇది మళ్ళీ గుజరాత్లో ఉన్నది. ద్వారకా నగరానికి వెళితే అక్కడికి చాలా దగ్గరలో ఉంది నాగేశ్వరుడు దారుకావనంలో. వారాణస్యాంతు విశేషం, స్వామివారు మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. త్ర్యంబకం గౌతమి తటే, ఇదో నాసికా త్ర్యంబకేశ్వరుడు, ఆయన మహారాష్ట్రలో ఉన్నాడు. హిమాలయేతు కేదారం, ఇది ఉత్తరాంచల్ లేక ఉత్తరాఖండ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అది కేదారేశ్వరుడు. హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకే, కృష్ణేశ్వరుడు మళ్ళీ ఈయన కూడా మహారాష్ట్రలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇన్ని లింగములలో మనకు అసలు మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నవే 2. ఒకటేమో తమిళనాడులో ఉంది రామేశ్వరుడు, ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆ ఒక్కటి తలమానికం. ఎందుకని చెబుతున్నానంటే మరణ స్థితిలో ఉన్నవాడు గయని తలుచుకుంటే యమలోకానికి వెళ్ళాడు. కాశీ అంటే పొరపాటు, కాశీ గురించి అందరికీ తెలుసున్నదే, కాశ్యాంత వరణాన్ముక్తి అని. ఇంకా 3వది మనకి మిగిలిన అత్యద్భుత స్థానం, శరీరం గగురు పొడిచే దివ్యస్థానం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన తెలుగు వాళ్ళు పరిగెత్తుకు రావడానికి కరుణతో అనుగ్రహించే స్థానం, అది శ్రీశైల క్షేత్రం. మనకు సులభం గనక శ్రీశైలం శ్రీశైలం అనండి. ఇంకో అదృష్టవంతులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ నేటివ్ స్థానం శాశ్వతంగా నివసిస్తూ అర్చకులుగానో లేక ఇలా నేర్చుకోవడానికో ఉద్యోగులుగానో ఉండి లేక రిటైర్ ఇక్కడే ఉండిపోయిన పుణ్యాత్ముల యోగం ఏమిటో తెలుసా? ఎక్కడో దూరంగా ఏలూరులో ఉన్న నాబోటివాడు శ్రీశైల మల్లికార్జున అని తలుచుకోవాలి. కానీ వీళ్ళు తలుచుకోక్కర్లా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడుండి దీన్ని తిట్టుకుంటే నేను చెప్పలేను, కానీ ఇక్కడుండి హాయిగా ఆహా నేను శ్రీశైలంలో ఉన్నాను, ఈ శ్రీశైలంలో శరీరం విడిచిపెడుతున్నాను అనుకుంటే ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి యముడికి కాని వాడి భటులకు కానీ దమ్ముందా అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టేది ఎందుకు అడుగు పెడతారంటే స్వామి దర్శనానికి, కానీ ఇక్కడున్న వాడిని తీసుకెళ్ళడానికి కాదు. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ నవిద్యతే అని ఇటు కాశీఖండంలో, ఇటు గరుడ పురాణంలో, శివపురాణంలో, లింగ పురాణంలో, కాళికా పురాణంలో, ఇన్ని పురాణములలో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేవాడు అదృష్టవంతుడు, తరచుగా ఇక్కడికి వచ్చేవాళ్ళు అదృష్టవంతులు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం మనం రాగలుగుతున్నామంటే ఏదో ఆయన అనుగ్రహం. మనం పుణ్యం అనుకోవద్దు, మన పుణ్యం వల్ల మన సుకృతం వల్ల అనుకోవడం మన పుణ్యం ఎంత మన బతుకెంత. వాడే అనుగ్రహించి నాయన రారా అంటున్నాడు.
చాలామంది అంటారు, గురువుగారు మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు, అక్కడ పురాణం చెబుతున్నారని. నేనన్నాను, నేను పుణ్యం చేసుకోవడం వల్ల పురాణం చెప్పట్లా, ఆయన దర్శనం చేసుకోగానే ఆయనకి నా మీద కరుణ కలిగింది, ఈ పిచ్చివాడు నా కొడుకు అనుకున్నాడు అని వెంటనే వీడి చేత పురాణం చెప్పించుకుని వీడికి దర్శనం ఇప్పిద్దామని ఆయన సంకల్పిస్తే మనం వస్తున్నాం తప్ప, లేకపోతే నిజంగా పండితులు ఎంతమంది లేరు లోకంలో, వాళ్ళందరికీ భాగ్యం కలుగుతుందా? ఎంతమంది పిల్లలు లేరు మీలా చదువుకునేవాళ్ళు బయట? ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పిల్లలు లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు వీరశైవ మతస్థులే, కానీ వాళ్ళందరికీ చదువుకునే యోగం ఇస్తున్నాడా? అంటే మీకు మీ మీద కరుణ. ఎంతమంది లేరు చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందా? ఎంతమంది లేరు పురాణాలు వినాలనుకున్నవారు, కానీ వారందరికీ వాళ్ళు 5 రోజులు ఇక్కడ పురాణం ఉందని తెలిసిందా? మీకు హైదరాబాద్లో ఉన్న మీకు తెలిసింది, ఆ ఒంగోలులో ఉన్న డాక్టర్ గారికి, కొండయ్య గారు కదా ఆయన పేరు, అలాంటి వాళ్ళకి తెలిసింది. ఇలా కొంతమంది భక్తులకు ఎందుకు తెలిసిందంటే మీ మీద ఆ మల్లికార్జునుడు అపారమైన ప్రేమ కరుణ చూపించడం వల్ల. కాబట్టి ఆయన కరుణ గొప్పది మన అదృష్టం కంటే, ఆయన కరుణ అటువంటిది. కాబట్టి మరణకాలంలో ఈ క్షేత్రమును తలుచుకుంటే పొరపాటున కూడా వారికి యమకింకరులు భయంకర రూపంతో దర్శనమివ్వరు, వీళ్ళంతా హాయిగా సుఖంగా వెళ్ళిపోతారు. నిరంతరము పురాణాలని గౌరవిస్తే చాలు. ఈ మధ్యన ఒక మూర్ఖుడు ఒక ప్రశ్న వేసేట ఎవరినో, ఒక స్వామీజీని, ఏమయ్యా పురాణంలో శ్లోకాలు వింటే, భారత శ్లోకాలు వింటే, లేక శివశివ అనే శ్లోకాలు వింటే చదివితే పాపాలు పోతాయా, ఇంకెందుకునైనా ఈ కర్మకాండ అన్నట్ట. వాడు మూర్ఖుడు, వాడి గురించి అనుకోవడం కూడా దండగా. వాడికి ఎలాగో పోయే కాలం వచ్చి అలా అన్నాడు. ఈ శ్లోకములు ఒక్కొక్కటి ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తుంది. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అని శంకరాచార్యులు వారు బల్ల గుద్ది మరీ చెప్పాడు. చంద్రశేఖర 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 అంటే చాలు, ఆయన ఆశ్రయిస్తే నన్ను యముడేం చేస్తాడన్నాడు ఆయన. శుక్రాచార్యుడు గొప్పతనం చెప్పమంటారా? శుక్రాచార్యుడు ఎన్ని చేసినా అందరికంటే ఆయనే గొప్పవాడు. ఆయనే చివరికి శివుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. ఆయన ఒక్క పని చేసేవట, ఆయనని ఎవ్వరూ ఏమీ చేయలేకపోవడానికి గల కారణం, స్వయంగా లక్ష్మీదేవికి ఆయన సోదరుడు అవడానికి గల కారణం శివుణ్ణి ఆశ్రయించటమే. చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు మహేశ్వరా, చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు మహేశ్వరా. ఆయన రోజు సూర్యోదయ సమయంలో శరణు శరణు మహేశ్వర అని చంద్రశేఖరుణ్ణి తలుచుకునేవాడు. అందువల్లే రాక్షసు గురువైనా ఆయన మాత్రం అందరికంటే అతీతంగా గ్రహాలలో కల్లా గొప్ప గ్రహం అయిపోయాడు. అది ఆయన అనుగ్రహం. ఇప్పటికీ కూడా కాశీలో శుక్రేశ్వర లింగం అనే పేరుతో శుక్రాచార్యుడి పేరు మీద ఒక లింగం ఉంటుంది. ఆ లింగాన్ని ముట్టుకున్నవాడు కటిక దరిద్రాల నుంచి విముక్తి పొందుతాడు. ఆ లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సత్సంతానం కలుగుతుంది అని కాశీఖండంలో ఉంది. కారణం చంద్రశేఖరుడి మీద అతనికున్న అపార భక్తికి మెచ్చుకుని అన్నపూర్ణాదేవి వాడికి ఆ స్థానం కలిగించింది అట. నిజానికి మళ్ళీ చంద్రశేఖరాన్ని ప్రార్థిస్తే అమ్మవారు వచ్చి రక్షించింది. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా మీకు? శివ శివ అంటే శివుడు వచ్చి రక్షించలేదు. మీకు గరుడ పురాణంలో ఉన్న ఒక విశేషం చెబుతా, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది విన్నాకైనా మనకు బుద్ధి రావాలి. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ సమయంలో రాక్షసులు దేవతలు చంపేశారు. చచ్చిపోయిన రాక్షసులందరినీ రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య చదివి బతికించడం మొదలెట్టాడు. దాంతో వీళ్ళు మళ్ళీ బతికి దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళారు. అప్పుడు దేవతలంతా శివశివ రక్షించన్నారు. అప్పుడు శివుడు వచ్చి కనిపించిన రాక్షసుడినల్లా శూలంతో ఒక పోటు పొడి చంపేశాడు. చంపగానే శుక్రాచార్యుడు మళ్ళీ పక్కకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళని ఓం త్ర్యంబకం బిజామహే సుగంధిం పుష్టివర్ధనం అని మంత్రం చదివి బతికించేవాటి వాళ్ళు. అంటే శివుడి మంత్రం శివుడి మీద ప్రయోగించాడు ఆయన. శివుడు ఆశ్చర్యపోయి వీళ్ళందరినీ ఇందాక శూలంతో పొడిచాను, శూలంతో అందరినీ పొడిచి చంపేస్తే ఈ దిక్కుమాలిన వాళ్ళు మళ్ళీ బతికి నా మీద యుద్ధానికి ఎందుకు వచ్చారా అని చూశాడు దివ్య దృష్టితో. అప్పుడు అర్థమైంది, ఆరి శుక్రాచార్య నా తపస్సు చేసి
నా దగ్గర మృత్యుంజయ మహామంత్రం పొంది మృత సంజీవని విద్య పొంది ఆ విద్యతో నేను చంపిన వాడిని మళ్ళీ బతికించి నా మీద గంటుతావా అని అమాంతంగా వెళ్ళి శుక్రాచార్యుడిని ఎడం చేత్తో పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఈశ్వరుడు ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ కడుపులో పెట్టుకుంటాడు. ఆయనకి శుక్రాచార్యుడు లెక్క, వక్రాచార్యుడు లెక్క. వక్క మింగినట్టుగా గుటుక్కుని మింగేశాడు. మనకి ప్రసాదం పంచిపెడుతూ ఉంటారే పులిహార అంతా తినలేం, ఒక మెతుకు మింగండి అంటే మింగకుండా ఎవడన్నా ఉండగలడా? ఆ మెతుకు కూడా మింగలేకపోతే వాడి కర్మ. పులిహారలో శ్రీశైలంలో ప్రసాదంలో ఒక మెతుకు మింగినట్టుగా అమ్మవారి దగ్గర చక్కని గారి పెడితే ఆ గారిలోంచి ఇంత ముక్క గుటుక్కుని మింగినట్లుగా పొద్దుట ఆయన మింగేశాడు శుక్రాచార్యుడిని. ఇప్పుడు శుక్రాచార్యుడు కడుపులోకి వెళ్ళిపోయి అప్పుడు ఈ పాట పాడుకునేవాటి లోపల శివుడు మింగాక చచ్చిపోవాలి, కానీ ఆయన మళ్ళీ శివుడినే ప్రార్థించాడు. చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు మహేశ్వర క్షీరసాగర మథనమందున అమృతము దేవతల పాలై అలసటే మా కబ్బెనా అలసటే మా కబ్బెనా. స్వామి, మేము ఆ అపకారం చేశాం, పాలసముద్రం చిలికాం, నువ్వంటే విషం తాగి కంఠంలో పెట్టుకున్నావు మహానుభావుడివి, దేవతలకు అమృతం ఇప్పించావు, మాకేమో అలసట మిగిల్చావు, అందుకే మేము రాక్షసులను దేవతలతో యుద్ధం చేశాం. రాక్షసులు దుర్మార్గులు కాబట్టి వాళ్ళని చంపావు, నువ్వు ఇచ్చిన మంత్రంతో బతికించాను, ఇప్పుడు నన్ను మింగావు, నీ భక్తుణ్ణి, నన్నేం చేయిస్తావు, నన్నేం మింగగలవు, నేను నీ కడుపులోకి వెళ్ళినా డైజెషన్ అవ్వను, జీర్ణం అవ్వను అని లోపలికి వెళ్ళి చంద్రశేఖర అన్నాడు. ఈయన జాలిపడిపోయాడు. పెద్ద సమస్య, శివుడు బోలాశంకరుడు కదా, మరి ఈ దుర్మార్గుడా అని మింగి తీరా వీడి కడుపులోకి వెళ్ళాక చంద్రశేఖర చంద్రశేఖర అనగానే వీడిని చంపకుండా వదిలిపెట్టేశాడు. కడుపులోకి వెడితే శివుడి కడుపులో మాడి మసి అయిపోవాలి, కానీ మసి అవ్వకుండా హాయిగా శ్రీశైలం డ్యాము నుంచి శిఖర దర్శనానికి, శిఖర దర్శనం నుంచి సాక్షి గణపతి దగ్గరికి, సాక్షి గణపతి నుంచి హాటకేశ్వరుడికి మనవాళ్ళు సరదాగా విహారయాత్ర చేసినట్టుగా లోపల తిరగడం మొదలెట్టాడు. 100 సంవత్సరాల కాలం యుద్ధం చేసి శివుడు రాక్షసుల్ని చంపేశాడు. రాక్షసులంతా చచ్చిపోయాక ఆఖరణ, ఏమండి మీ కడుపులోంచి ఏమో గుడగొడలు వినపడుతున్నాయి ఏమిటండి అంది అన్నపూర్ణాదేవి అమ్మవారు. నా కడుపులో మా అబ్బాయి ఉన్నాడు అన్నాడు ఆయన. ఏమండి మన అబ్బాయి కదండి, పైగా చంద్రశేఖర చంద్రశేఖర అంటున్నాడు, ఏమనుకోకుండా వాడిని రక్షించండి అందుట. అది అమ్మవారి కరుణ. వీడు తలుచుకున్నది శివుణ్ణి, కానీ అమ్మవారికి జాలి కలిగింది. మనం ఏం చేస్తున్నాం? అమ్మవారిని పూజిస్తాం లేక అయ్యవారిని పూజించాం, అయ్యవారిని పూజిస్తాం లేక అమ్మవారిని పూజించాం. వాళ్ళిద్దరికి మధ్యలో తగాదా, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మధ్యలో. చూసారా ఇక్కడ మీరు ఈ కథ జాగ్రత్తగా వింటే ఇంకెప్పుడు కూడా ఏమయ్యా మీ ఆవిడ్ని గురించి జాగ్రత్తగా చూడమేమని ఆయన దగ్గర కానీ, ఆవిడ్ని పట్టించుకుని నన్ను పట్టించుకోమేమని ఈవిడి దగ్గర కానీ ఇంకెప్పుడు అనక్కర్లా మనం. ఇది మనకు కావలసిందనమాట. వాళ్ళిద్దరూ ఒకడిని తలుచుకుంటే రెండో వాళ్ళు రక్షిస్తారు. అభేదతత్వం. ఆవిడ ఎంత చాలండి అమ్మది, వాడిని రక్షించండి అంది. సర్లే మా ఆవిడ కోరితే కాదంటానా అని, ఏమయ్య శుక్రాచార్య ఇక మీదట బయటకు వచ్చాక రాక్షసుని నేను చంపితే మళ్ళీ బతికిస్తావా అని అడిగాడు. లేదు స్వామి బతికించను అన్నాడు. అలా మాట ఇచ్చావు గనక నిన్ను బయటికి రప్పిస్తాను, బయటకు వచ్చాయి, కానీ నోటితో మింగి మళ్ళీ నోటితో ఉమ్మితే ఎంగిలివాడు అయిపోతావు, నా శుక్రం గుండా బయటికి రా అన్నాడు. అంత పూర్వం శుక్రాచార్యుడి పేరు కావ్యుడు, గుర్తుపెట్టుకోండి, కావ్య. ఇప్పుడు ఏం చేశాడు శివుడు? నోట్లోంచి కాకుండా నా లింగము నుండి, అందులోంచి కూడా వీర్యం గుండా, వీర్యమును సంస్కృతంలో శుక్రము అంటారు, చరమధాతువు గుండా బయటికి రా అన్నాడు. అప్పుడు ఈశ్వరుడి యొక్క శుక్రము నుండి బయటకు వచ్చాడు. అంత పూర్వం శుక్రాచార్యుడు నల్లగా ఉండేవాడు. శుక్రం నుండి బయటికి రాగానే, శుక్రం తెల్లగా ఉంటుంది కదా, అప్పటి నుంచి శుక్రాచార్యుడు మంచి అందంగా నా లాల్చీలాగా నాలాగా తెల్లగా అందంగా తయారైపోయి పుట్టుకొచ్చాడు. శుక్రము నుండి వచ్చాడు గనక శుక్రాచార్యుడు అన్నారు. అదనమాట అసలు పేరు. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరానుగ్రహంతో గ్రహం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్పారు ఇక్కడ? ఈశ్వరుడు కరుణాస్వరూపుడు. ఆయన్ని తలుచుకుంటే మనల్ని యముడు ఏం చేయలేడు, మనకు మృత్యుగండం రాదు, శాశ్వతంగా కైలాసంలో ఉంటాం. శివశివ అంటే పార్వతి రక్షిస్తుంది, అది రహస్యం. మీరు శ్రీశైల మల్లికార్జున అంటే భ్రమరాంబ వచ్చి రక్షిస్తుంది, భ్రమరాంబ అంటే ఆయన వచ్చి రక్షిస్తాడు. ఈ విధముగా
మరణకాలంలో శ్రీశైలాన్ని తలుచుకున్నా ఈశ్వరుణ్ణి తలుచుకున్నా మనకి పొరపాటును కూడా యమకింకర దర్శనం అవ్వదు. ఇక యముడి దర్శనం ఎవరికి అవుతుంది? ఎవరు భయంకరంగా మరణిస్తారు అంటే అగారదాహకారి ఆరటపడి కొంపలు తగలబెట్టి చంపుతారు చూసారా? నిన్నో మొన్నో పేపర్లో చదివాం మనం. మామగారు అత్తగారు పెళ్ళాం బిడ్డలు గదిలో ఉండగా వాళ్ళకి బయట తాళం పెట్టి అంటించి చంపాడు. అలా ఇళ్ళు తగలబెట్టి చంపేవాడు చివరి రోజుల్లో అలబెట్టించిపోయి బాబోయ్ బాబోయ్ వేడి వేడి అని ఏడుస్తూ చచ్చిపోతాడు. యాక్సిడెంటుల్లో బస్సుల్లో విమానాల్లో కాలి చచ్చిపోయే వాళ్ళంతా వీళ్ళనమాట. దీపారాధన చేస్తున్నప్పుడు దీపానికి నమస్కారం చెయ్యని వాడు, దీపాలను ఉఫ్ఫను నోటితో ఊది ఆర్పేవాడు, పుట్టినరోజు నాడు కొవ్వొత్తులు అరుపుతారు చూసారుగా మీరు, వాళ్ళంతా అలమటించిపోయి దాహంతో చచ్చిపోతారు లేదా అగ్ని ప్రమాదంలో చచ్చిపోతారు. ఇంకెప్పుడు పుట్టినరోజు నాడు కొవ్వొత్తులు ఆర్పకండి, వెలిగించండి. దీపం వెలిగించి నమస్కరించకపోయినా దాన్ని ఆర్పినా అటువంటి వాళ్ళు అగ్నిజ్వాలలకి కాలి బూడిదవుతారు. జలదానం చెయ్యని వాడికి చివరిలో మంచినీళ్లు లేక కొండల మీద గుట్టల మీద మంచినీళ్లు లేక బాబోయ్ బాబోయ్ అని దాహంతో చచ్చిపోతారు చూశారు కదా, వాళ్ళు ఎప్పుడూ జీవితంలో జలదానం చెయ్యలేదన్నమాట. అన్నదానం చెయ్యని వాడు చివరి క్షణాలలో తిండి లేక మలమల మాడి చచ్చిపోతాడు. ఇంకా తల్లిదండ్రులు తిట్టేవాడు పెరాలసిస్ పక్షవాతం మూతొచ్చి ఇలా పక్కకి తిప్పిపోతుంది చూశారుగా, మంచం మీద పక్షవాతం మూతితో ఏం తెలియక చచ్చిపోతారు. వాళ్ళు ఎవరనుకుంటున్నారు మీరు? గురువుల్ని తల్లిదండ్రుల్ని పురాణం చెప్పేవాళ్ళని తిట్టేవాళ్ళు. ఇందాకే చెప్పాడుగా, పురాణం చెప్పేవాళ్ళని గౌరవించకపోతే వాళ్ళు నరకానికి పోతారని. బాబు చచ్చిపోయే ముందండి మామూలు యాతన కాదు, ప్రాణం పోయే ముందు ఈ శరీరానికి కలిగే యాతన ఏమిటో చెప్పమంటారా? లక్షల కొలది సూదులు ఈ బొటన వేళ్లలో గుచ్చేస్తూ ఉంటే, సూదులు గుండు సూదులు పట్టుకొచ్చి గోళ్లలో గుచ్చుతూ ఉంటే ఎలాంటి బాధ కలుగుతుందో, యమకింకరులు పాశం వేసి ప్రాణం లాగే ముందు మన శరీరానికి అంత బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళు గిచ్చ ఆడిపోతారు. అప్పుడు కలిగే బాధని వర్ణించలేం. యాక్సిడెంట్లో చచ్చిపోయినా, ఇంట్లో మంచం మీద చచ్చిపోయినా, ఆసుపత్రిలో చచ్చిపోయినా, ఎక్కడ చచ్చినా చచ్చే ముందు కలిగే బాధ భయంకరం. శరీరం భయంకర వేదనకి గురవుతుంది, జ్వరం వచ్చేస్తుంది, ఆర్తి కలుగుతుంది. ఇంకా చెప్పారు, ఆతురం భావమాపన్నం, భయంకరమైన ఆతురత కలుగుతుంది, వేదన కలుగుతుంది. దైవీ సంపద్వివర్జితాగా, దేవతల్ని ధిక్కరించి దేవ సంపద లేనివాడికి ఇదే బాధ కలుగుతుందట. అందుకే గుడికి గోపురానికి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అవకాశం వచ్చిందంటే నాయన క్షేత్రానికి వెడదాం రమ్మనగానే ఆన్ ది స్పాట్ పరిగెత్తుకొచ్చేయండి. ఎందుకండి గుళ్ళోకి సినిమాకి ఎడతాను అనకండి, ఆటలు ఆడుకుంటాం అనకండి, ఆ క్షణమే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. పుణ్యాత్ములకి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంటే ఇంట్లో ఉంటే లేపి మరీ తీర్థయాత్రలకు తీసుకెడతా ఉంటాం. ఒక్కోసారి యోగం లేకపోతే వాడి పేరు మీదుగా టికెట్ రిజర్వేషన్ అయినా వాడు వెళ్ళలేడు. ఎక్కడో హాయిగా లారీ నడుపుకుంటున్నవాడిని నాయన శ్రీశైలం పెడుతున్నాను రమ్మనగానే వాడు వచ్చాడంటే వాడికి యోగం ఏదో కలిగిందనమాట, దైవీ సంపద కలిగింది అని అర్థం. తెల్లవారుజామున ఫోన్ చేసి నాయన హఠాత్తుగా శ్రీశైలం వెళ్ళాలి రమ్మని పిలిచామంటే దేవతలు అనుగ్రహించారని అర్థం. దేవతలు అనుగ్రహించకపోతే కాశీ వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకుంటాడు, చివరి క్షణంలో వాడి కర్మ కలుగుతుంది, రిజర్వేషన్ టికెట్ క్యాన్సిల్ అంటాడు. ఈ భయంకరమైన గుండు సూదులు గుచ్చే బాధ, లక్షల కొలది తేళ్లు కొడుతూ ఉంటే వచ్చే బాధ పోయే కాలంలో మానవులకు ఉంటుంది. ఈ బాధ పోవడానికి శ్రద్ధగా భగవన్నామం చెయ్యాలి. చేస్తే సుఖంగా శరీరం విడిచిపెడతాడు. శరీరం విడిచిపెట్టడం తప్పదు, మహాబాధ అన్నాను కదా, అది ఆ బాధని ఇంకెంత అంతాన్ని వర్ణించలేం. దాన్ని వర్ణించడానికి అలవి కానిది అనుభవించేవాడికే తెలుస్తుంది. అనుభవించిన వాడు చెప్పలేడు. మంచం మీద చచ్చేవాడు ఏం చెబుతాడు? చచ్చిపోతున్నవాడు మంచం మీద తీసుకుని ఉన్నటువంటి వాడిని, తాత మంచం మీద చచ్చిపోతున్నవాటి నీ బాధ ఎలా ఉంది అంటే వాడేం చెప్పలేడు అంటాడు. కళ్ళు ఇలా వైర్లు గమ్ముతూ ఉంటాయి, శ్లేష్మంతో గొంతంతో పోతూ పూడుకుపోతుంది. ఆ సమయంలో వాడు తల్లి తండ్రి కూతురోయ్ కొడుకోయ్ అల్లుడోయ్ గిల్లుడోయ్ నా చిన్నప్పటి నుంచి మంచి పనులు చేయలేదు బాబోయ్ చచ్చిపోతున్నాను నాయన, ఆయాసం శ్లేష్మం దగ్గు అని ఎలుగెత్తుతాట.
అరిస్తే మాట బయటికి రాదు, మాట పూడుకుపోతుంది. అంత ఘోరయాత్ర పడతాడు. ఆ స్థితి రానప్పుడే భగవన్నామం అందుకనే చెయ్యాలి. ఇంకా ప్రాణం పోయేటప్పుడు కొంతమందికి ఏమో దాదాపు సంవత్సర కాలం నుంచి గోడ మీద కూర్చుంటారు యమకింకరులు. యమకింకరులు ముందే కూర్చుంటారు రెడీగా. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. ఎలక అక్కడే ఉంది, పిల్లి దాన్ని పట్టుకుంది, తినదు, అలాగని వదలదు. అప్పుడు ఆ ఎలక ఎలా ఉంటుందో ఆలోచించండి. నెత్తి మీద పాము కూర్చుంది, కదిలితే కాటేస్తుంది. అప్పుడు వీడు ఏమైపోతాడు? అసిధారా వ్రతం అని ఒకటి ఉన్నది. అసి అంటే కత్తి, ధార అంటే అంచు. మంచి పొదునైన కత్తి అంచు మీద నడవమన్నాం. ఆ నడవమంటే అది ఎంత కష్టం, చచ్చిపోతాం, కాలు తెగిపోతుంది. ఆ అసిధారా వ్రతం ఎటువంటిదో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడికి యమకింకర దర్శనం అటువంటిది. యమకింకర్లు గోడ మీద కూర్చుని రోజు కనపడతారట. అందుకే భయపడిపోతూ ఉంటారు కొంతమంది. కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చూడండి, ఇళ్ళలో ఉలిక్కి పడతారు, మంచం మీద ఉలిక్కి పడతారు. ముసలితనంలో కొంతమంది అర్ధరాత్రి వాళ్ళు హఠాత్తుగా గురకలు పెట్టి అరిచి లేచిపోతారు. ఎందుకు అరిచావంటే ఏమిటో తెలియదు అంటారు. కానీ అసలు రహస్యం ఏంటంటే నిద్దట్లో వీళ్ళకి వాళ్ళు కనపడతారు. ఏమోయ్ నీకు ఆయువు తీరిపోయింది, ఇంకా 3 days, ఇంకా 2 days, ఇంకా 24 hours, ఇంకా గంట, ఇంకా సెకను అని చెబుతారు వాళ్ళు. అలారం పెట్టి ఎదురుగుండా. ఇంకెక్కడ వీడు ఏమైపోతాడనమాట, బాబోయ్ బాబోయ్ అని వణికిపోతాడు. ఆ విషయం బయటికి చెప్పలేడు. అదనమాట నరకయాతన, ప్రాణాపాయ స్థితి అంటే. మనం చేసిన పాపాలని బట్టి 2 లేక 3 కనపడతారు. కనీసం 2 మాత్రం కనపడతారు. మహాపాపాత్ములైతే 3 కనపడతారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దారుణ నేత్రులు, ఎర్రని ఎంతంతలా కళ్ళతో ఉంటారు. భయంకరంగా ఉంటాయి ఆ కళ్ళు అన్నమాట. ఓరి బాబోయ్, ఆ కళ్ళు చింతనిప్పుల్లో ఉంటాయి. అది చూస్తేనే సగం భయం కలుగుతుంది మనకి. వికట దముష్ట్రులు, ఎంత కోరలు. ఆ కోరలు కూడా రంపముళ్ళల్లో ఉంటాయన్నమాట. సామిల్లులో రంపాల్లాగా అలా బయటగా కోరలు పెట్టుంటాయి. ముద్గర్ర పాశహస్తులు, చేతులలో ముళ్ళ గదలు పట్టుకుని మరొక దానిలో తాళ్ళు పట్టుకుంటారు. ఈ తాడు మామూలు తాడు కాదు, యమపాశం. ఘోరతరానన స్ఫురిత కోపులు, ఇంకా నల్లని ముఖాలతో పిశాచాల్లాగా జుట్టు ఇలా పైకి లేచి ఉండగా కనపడతారు. ఈ జుట్టు నెత్తి మీద ఉన్న వెంట్రుకలు ఇలా పైకి లేచి ఉంటాయి అన్నమాట, కొమ్ముల్లాగా, అడవి పంది ముళ్ళల్లాగా. ఆ ముళ్ళల్లాంటి జుట్టుతో కనపడతారు. చేతులకి గోళ్ళు, అవి కూడా రంపాల్లో ఉంటాయి. పెద్ద పెద్ద చేతి గోళ్లతో ఉంటారు. బాణ కడుపు, పెద్ద పొట్టతో ఉంటారు. ఇంకా వాళ్ళ నలుపుని దేనితో వర్ణిస్తాం? పాత చింతపండు కంటే, కాకి కంటే నల్లగా ఉంటారు వాళ్ళు. అంత భయంకరంగా ఉంటారు. ముసల్తనంలో జుట్టుకి నల్లని రంగేసే వాళ్ళ జుట్టు ఎలా ఉంటుందో అలా ఉంటారు అన్నమాట వాళ్ళు. కాటుకలా ఉంటారు. అందుకే నీలాభ్రాంజన పుంజవర్ణు నరుణోన్నిద్రాంబకో దగ్రుణాభీల స్ఫేత నిశాత దౌష్ట్రు భృకుటీ భీమాస్యు నానా రుజా కాలోగ్రాంతక మృత్యువందితు యమున్నన్నారు. నల్లని అబ్బర మేఘము వలె, అంజన కాటుక వలె, మళ్ళీ కాటుక కాదు, కాటుక పుంజ ముద్ద అన్నమాట. అటువంటి వర్ణంతో ఉంటారట యమకింకరులు. అటువంటి వాళ్ళు రారా అని పాత పాపాలన్నీ ఏకరువు పెడతారు, తెగ తిడుతూ ఉంటారు, వేళ్లతో బెదిరిస్తూ ఉంటారు, తన్నుతా ఉంటారు, కొడతా ఉంటారు. వీడికి వణికిపోతాడు, మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు. మంచం మీదే మలం, మంచం మీదే మూత్రం, గురగుర, నానా గందరగోళం, యోగం. ఈ స్థితిలో ఉండగా ఈ వీళ్ళు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, వీడు ఏమిటో వణికిపోతున్నాడు, డాక్టర్ని పిలవండి. ఇంకే డాక్టర్ వచ్చినా వీడి బతికి యాక్టర్ అయిపోయాడు. వీడి శరీరంలో అన్ని ఫ్యాక్టర్స్ పోయాయి. అయినా ఇంజక్షన్ ఇప్పిస్తే పలుకుతాడేమో. ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా, ఒక్కొక్కడు ఆ సమయంలో వణికిపోయి ఏదో అలా అంటాడు కదా, అది తెలియక ఈ పక్క వాళ్ళు వీడి దగ్గర ఆస్తి ఏదో ఉందేమో, మాట వస్తే ఆస్తి మనకి ఇద్దాం అనుకుంటున్నాడేమో, కాస్త నోట్లో మందు వేయించి ఆస్తుల వివరాలు తెలుసుకుందాం అనుకుంటారు పిచ్చి పీనుగులు. వీడు ఆస్తి కాదు, వాళ్ళు శాస్తి చేస్తుంటే చచ్చిపోతూ అరుస్తున్నాడని తెలియదు వీళ్ళకన్నమాట. ఆ సమయంలో ఈ యమకింకరులు క్రమంగా ఆయువు క్షీణించగానే పాశ్యం వేసి పర్రు లాగిపారేస్తారు ప్రాణాన్ని. చేపల్ని బర్రును అరగదీసి చంపేసినప్పుడు, జింకల్ని వేటాడి చంపినప్పుడు,
అవి ఎంత యాతన పొందాయో ఇప్పుడు వీడికి తెలుస్తుంది. అప్పుడు ఆ ప్రాణం తీశాక ఇక్కడుంది వీడికి ఒక పెద్ద గొడవ. వీడి కోసం ఒక శరీరాన్ని పట్టుకొస్తారు అక్కడికి యమకింకరులు. ఆ శరీరం పేరు యాతనా శరీరము. యాతనా శరీరానికి రూపం సరిగ్గా ఉండదు. మొదట్లో నల్లగా ఏదో ఒక అస్పష్టంగా నెగిటివ్ అని ఉంటుంది చూసారా, బొమ్మలు తీసేటప్పుడు ఫోటోగ్రఫీ తీసేటప్పుడు అందులో ఒక నెగిటివ్ అని ఉంటుంది. అప్పుడు ఆ నెగిటివ్లో మన బొమ్మ మనకు కనపడదు. తర్వాత దాన్ని ప్రింట్ చేస్తే అప్పుడు ఆ పిక్చర్ బాగా వస్తుంది. ఆ నెగిటివ్లో ఉంటుంది ఈ శరీరం, యాతనా శరీరం అస్పష్టంగా. 9 రోజుల వరకు మనిషి చచ్చిపోయాక ఈ యాతనా శరీరంలో ఉన్న ఆ యాతనా శరీరానికి కాళ్ళు కాని, ముక్కులు కాని, చెవులు కాని ఏమీ ఉండవు. అందుకే 9 రోజుల పాటు ఈ శవానికి స్నానం చేయించి తగలబెట్టించి తిలోదకాలు ఇప్పిస్తారు రోజు. మీకు ఇప్పటికి కూడా చూడండి, కొన్ని చోట్ల మూకుళ్ళు పెట్టి అందులో విత్తనాలు, నవధాన్యాలు చల్లి నీళ్లతో తడపండి అంటారు పైనుంచి. ఆ నీళ్లు పడి ఈ నవధాన్యాలు చిన్న చిన్న మొక్కలు అవుతూ ఉంటే అవి సక్రమంగా ఉంటే అప్పుడు 9వ రోజున ఈ అస్పష్టంగా ఉన్నటువంటి యాతనా శరీరానికి ముందు తల ఏర్పడుతుంది. ఆ తర్వాత ముక్కులు వస్తాయి, తర్వాత కాళ్ళు చేతులు వస్తాయి, నడుము ఏర్పడుతుంది. ఈ 9 రోజులుగా పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు రోజు. వీడి కోసం బహుతిలోదక పిండ ప్రదానంబులు అన్నారు. రకరకాల నీళ్లు, నువ్వులు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటే ఇవి 4 భాగాలు చేస్తాట యముడు. ఆ 4 భాగాల్లో 2 భాగాలు ఈ చచ్చిపోయి కాలిపోయిన శరీరానికి వెడతాయి. ఎందుకంటే 9 రోజుల దాకా ఈ కాలిపోయిన శరీరానికి అశాంతి, దానికి కూడా బలం కావాలి. అందుకే మొదటి 9 రోజులు మనం పెట్టేటటువంటి ఈ నువ్వులు, ఈ నీళ్లు ఇవన్నీ కూడా సగభాగం ఆ కాలిపోయిన శరీరానికి వెళ్ళి తద్వారా పంచభూతాలకు అందుతుంది. అప్పుడు ఆ పంచభూతాలు తృప్తి పొందుతాయి. తృప్తి పొందితే వీడికి సుఖం వస్తుంది. ఇంకా 2 భాగాలు ఉన్నాయే, అందులో ఒక భాగం ఈ యాతనా శరీరానికి, ఇంకొక భాగం యమభటులకి. యమభటులకి ఎందుకని? మనతో పాటు డ్రైవర్ వచ్చాడు అనుకుందాం. నాతో పాటు నా కారుకి డ్రైవర్గా మా గంగరాజు వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు గంగరాజు ఏలూరు నుంచి నా కారు డ్రైవ్ చేసి తీసుకొస్తుంటే అతనికి టీ ఇప్పించవలసిన బాధ్యత ఎవరిది? నాదే. అతనికి టిఫిన్ ఎవరు పెట్టాలి? నేనే. అతనికి రూమ్ ఎవరు ఇప్పించాలి? నేనే. అతనికి భోజన బాధ్యత ఎవరిది? నాదే. నా డ్రైవర్కి నేను ఎలా అయితే నాతో పాటు భోజనాధికారులు ఏర్పాటు చేస్తున్నానో, మన శరీరాన్ని మోసుకుపోతున్న డ్రైవర్లు యమకింకర్లు. అందుకని ఈ భూమి మీద ఉన్న ఈ తిలోదకాలు, ఈ పిండ ప్రదానాల్లో 2 భాగాల్లో ఒక భాగం ఈ ప్రేతాత్మకి, ఒక భాగం ఆ యమభట్లకి ఇట. అందుకనన్నమాట మనం ఇవి చెయ్యాలి. ఎందుకు ఇవ్వాలండి తిలోదకాలు, ఎందుకు పిండ ప్రదానాలు అంటే యమకింకర్లకి మనల్ని మోసుకుపోయే వాళ్ళకి ఆహారం పెట్టలేదనుకోండి, ఎరా మీ ఇంట్లో వాళ్ళు మాకు అన్నం పెట్టరా, నీ సంగతి చూస్తామని ఇంకా నాకు బాతుతారు. లేదా సడన్గా గోతుల్లో పెట్టేస్తారు ఈ వాహనం, లేదా ఏ స్కూటర్కో ఢీ కొట్టేస్తారు. ఇక్కడి నుంచి వానర్ గారు బాబోయ్ అని ఎలా అయితే కారుకి యాక్సిడెంట్ అయితే గెదగెదలాడిపోతాడో, ఈ ప్రాణి కూడా ఈ పైకి ఎడుతున్న వాడు ఏడుస్తాడు. వీడికి బాధ ఎక్కువ. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఈ పురాణం విన్నాక మీ పిల్లలకి చెప్పండి, నాయనలారా పిండ ప్రదానాలు, తిలోదకాలు, దానాలు చేసి తీరాలి రోయ్, ఈ ప్రేతకాండ మానకూడదు రోయ్, అవి మానేస్తే మేము యాతన పడతాం రోయ్ అని ముందే చెప్పండి. ఈ పురాణాన్ని దేవస్థానం వారు మీకు ఉపకారం చేస్తున్నారు. సులభముగా DVD రూపంలో అందజేస్తున్నారు. అవి కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని వినండి. ఎంతో పూర్వం శ్రీశైల మహాత్మ్యం కానీ, ఇప్పుడు ఈ గరుడ పురాణం కానీ, ఇవి నిజంగా మనం ఈ ఈఓ గారు సాగర్ బాబు గారిది కానీ, ఈ PRO గారిది కానీ, ఇక్కడ సిబ్బంది కానీ వీళ్ళ రుణం మనం తీర్చుకోలేము. పురాణం చెప్పించడం ఒక ఎత్తు అయితే, శాశ్వతంగా దీనిని మీ చేతులకు అందజేస్తున్నారు. ఎప్పటి నుంచి మీరు బుక్ చేసేసుకుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని వీలున్నప్పుడు వింటే మీకు గ్యారంటీగా ఇది విన్నప్పుడు, అందులో చివరి క్షణాల్లో ముసలి వాళ్ళు ఇది వింటే వాళ్ళంతా స్వర్గానికి లేక ఊర్ధ్వలోకాలు కడతారు, కానీ యమకింకర దర్శనం మీకు అవ్వదు, నేను హామీ మీ తరఫున. అటువంటి విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇవి వింటే వాళ్ళు నరకానికి పోరుగాక పోరని చెప్పారు గనక, వీళ్ళకి నరకం రాదన్నారు గనక. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ దేవస్థానానికి మీరు, నేను అందరం కూడా రుణపడి ఉంటాం అన్నమాట. కొన్ని పుణ్యాలు చేస్తే పురాణం చెప్పేవాడికి కూడా యోగం. ఎందుకని ఈ క్యాసెట్ నేనే వినొచ్చు ఎప్పుడు. మళ్ళీ నేను చెప్పేటప్పుడు ఇప్పుడున్న ఊహ
ఇప్పుడున్న జ్ఞాపక శక్తి ముసలితనంలో ఎలా ఉంటుందో తెలియదు. అందుకని అప్పుడు కనుక ఈ DVD నేను విన్నాను అనుకోండి, నేను నరకానికి వెళ్ళక్కర్లా. ఎలాగో ఇన్ని పురాణాలు చెప్పాక నాకు నరకం ఎందుకు ఇస్తాడు, నా స్వామివారు ఉన్నాడు, ఎలాగో నేను ఎత్తి మీద కూర్చున్నాను పట్టుకుపోతాడు డైరెక్ట్గా. నా కుటుంబంతో సైతంగా మేమందరం ఆయన సన్నిధానంలోనే ఉంటాం. అయినా ఎందుకైనా ముందు జాగ్రత్త అన్నమాట ఇది. అందుకని కాబట్టి ఈ DVDలు చాలా విలువైనవి. తప్పక పిల్లలకి వినిపిస్తే ఎందుకు చెబుతానంటే, వాళ్ళు కూడా నాస్తికవాదులు అవ్వకుండా, ఓహో ఇలా పిండ ప్రదానాలు చెయ్యాలి, ఈ శుభకార్యాలు చెయ్యాలి, తద్వారా మన పెద్దలకి శుభం కలిగించాలనుకుంటారు. మన పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తికి ఇదే లాభం అండి. ఈ భయంకర మార్గం నుంచి బయటపడడానికి ఒక సులభమైన మార్గం ఒకటి ఉన్నది. అది బభ్రువాహన మహారాజ సంవాదం అని. పూర్వం ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆ మహారాజు గారు బభ్రువాహనుడు అని పిలువబడేవాడు. ఆయన సుదేవుడు అని పేరు కలిగి ఒక ప్రేతంతో సంవాదం చేశాడు. ఆ కథ రేపు చెబుతాను, ఎందుకంటే అది మొదలు పెడితే కనీసం ఒక 40 నిమిషాలు కథ ఉంటుంది. అయ్యా, ఆ కథ మీరు శ్రద్ధగా వింటే పిండ ప్రదానం ఎవరు చెయ్యొచ్చు అసలు. చాలామంది మాకు పిల్లలు లేరండి, లేకపోతే ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరండి అని బెంగెట్టుకుంటారు పిచ్చాళ్ళు. అలా బెంగ పెట్టుకోకండి. ఈ బోడి పిల్లలు ఉన్నంత మాత్రం చేతనే మోక్షం వస్తుంది అనుకోకండి. అత్యంత కరుణాస్వరూపుడైన పరమేశ్వర అనుగ్రహం ఉంటే అసలు సంసారంతో ఏ సంబంధం లేనివాడు తొందరగా మోక్షం పొందుతాడు. పిల్లలు మొద్దులు పెట్టరు నెత్తి మీద కొంతమంది, కానీ ఏమీ లేనివాడు సుఖం పొందొచ్చుగాక. ఏది ఏమైనా అనుక్షణం నేను శ్లోకం చెబుతాను ఈ రోజున, అది విని ఈ రోజుకు స్వస్తి చెప్పుకుని మిగతాది రేపు చెప్పుకుందాం. ఈ శ్లోకం మనకు ఆదిశంకరాచార్యులు వారు సుఖంగా ఇచ్చాడు, సుఖంగా శరీరం విడిచిపెట్టి ఆనందం పొందడానికి. ఈ శ్లోకం రోజు పొద్దుటే 3 సార్లు, రాత్రి పడుకునేటప్పుడు 3 సార్లు అనుకోండి. మీకు యమ దర్శనం అయితే ఒట్టు, యముడు మిమ్మల్ని చూడడు, యమ కింకరుల దర్శనం మీకు అవ్వదు. అనాయాసేన మరణం చెప్పండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఓ పార్వతీ వల్లభ, ఓ పరమేశ్వర, ఓ శ్రీశైల మల్లికార్జున, నాకు హాయిగా మరణం ప్రసాదించు. అనాయాస మరణం అంటే మంచం మీద ఇందాక చెప్పినట్టుగా తీసుకుంటూ యమకింకర్లు చావగొడుతూ ఉంటే చచ్చే దరిద్రం బతుకొద్దు బాబోయ్. సుఖంగా పురాణం చెబుతూ వెళ్ళిపోవాలి, క్యూలో దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి, ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి, అదనమాట. తర్వాత ఏం చేయాలి? వినాదైన్యేన జీవితం. బతికినంతకాలం ఎవరిని అడుక్కుని బ్రతకూడదు, సుఖంగా బ్రతకాలి, మనం స్వతంత్రంగా బ్రతకాలి, యాచనతో బ్రతకూడదు. దేహం విడిచిపెట్టాక కైలాసంలో నీ సన్నిధానం నాకు ప్రసాదించు. ఇవి ఇమ్మని శంకరాచార్యులు వారు మన శివుణ్ణి కోరుకున్నాడు. ఇంకొకసారి చెబుతాను, శ్రద్ధగా అనండి రోజు. ఇది అంత గొప్ప శ్లోకం, మీకు శుభం ఇస్తుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. రేపు సుదేవోపాఖ్యానం తప్పక 6:30కే సిద్ధంగా ఉండండి. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది, అప్పుడే 3 రోజులు అయిపోయింది. మిగతా రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.